హాయ్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ 4/13/22 ఆర్ 31st వస్తుందా అండి? అయితే ఈ రీడింగ్ మీకోసమే. సో మనం డైస్ రీడింగ్తో మీ నేచర్ గురించి తెలుసుకుందామండి. 50, 56, 9, 40. ఓకే. సో మీరు చాలా డిసిప్లైన్ అండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 4 వచ్చి ఆర్ఎస్ మీ లగ్నంలో రాహు వస్తే మీరు చాలా డిసిప్లైన్ ఉంటారు, చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. ఏది కూడా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండడం, సూపర్ఫిషియల్ ఉండడం అట్లాంటివి ఉండదండి. చాలా ఆర్గనైజ్డ్ ఉంటారు, చాలా అంటే చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు, చాలా రిలయబుల్ ఉంటారు. మీరు మీ అంత రిలయబుల్ పర్సన్, మీ అంత అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరు ఉంటారండి. చాలా స్టేబుల్ ఉంటారు, మీరు మెథాడికల్ ఉంటారండి. అంటే ఏదైనా థింగ్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలనుకుంటారు, కానీ టక్ అని కంక్లూజన్ వెళ్ళిపోవడం, లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వెళ్ళిపోవడం అన్నట్లు ఉండదు. చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు, చాలా రియలిస్టిక్ ఉంటారు అండ్ గ్రౌండెడ్ ఉంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజ్ మీరు ఒక సైంటిస్ట్ ఉన్నారనుకోండి, మీరు అందరికీ డామినేట్ చేసి తొక్కి వెళ్ళిపోవడం కాదు, మీరు ఏదో ఒకటి గ్రూప్తో కలిసి చేసుకుందాం, మంచిగా చేద్దాం, కానీ మీ ఓన్ టాలెంట్ ఉంటుందండి దాంట్లో. సో అలా ఒక ఎగ్జాంపుల్ అండి. చాలా అనలైటికల్ ఉంటారు, చాలా లాజికల్ ఉంటారు మీరు. ప్రాబ్లమ్ సాల్వర్ అండి. అంటే నేను చెప్పాను కదా, సైంటిస్ట్ ఉంటే లైక్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మొత్తం క్రెడిట్ మీరు తీసుకోరు, కానీ ఎలాగోలాగా క్రెడిట్ మీకు వెతుకుంటూ వస్తుంది, ఎందుకంటే రావు కాబట్టి. చాలా డీటెయిల్ ఓరియంటెడ్ ఉంటారు. ఇది ఒక పాజిటివ్ కూడా నెగిటివ్ కూడా. ఓసిడి చాలా ఎక్కువ ఉంటుందండి మీలో. ఓసిడి ఇష్యూస్ ఆ రియల్ అండి మీలో. యాక్చువల్లీ కొంతమంది 13 నెంబర్ వాళ్ళకి కొన్నిసార్లు ఓసిడి అంతగా ఇష్యూస్ ఉండకపోవచ్చు, కానీ ఓసిడి చాలా మంది 4 వాళ్ళకి ఓసిడి ఉంటుందండి. చాలా ఎక్కువ లాయల్ ఉంటారు మీరు, చాలా ప్రొటెక్టివ్ ఉంటారు. ఆ ప్రొటెక్షన్ కూడా కొన్నిసార్లు మరీ అతిగా అయిపోతుందండి, చాలా ఎక్కువ పొజిటివ్ అయిపోతారు, అదొక చిన్న నెగిటివ్ పాయింట్. కానీ మోస్ట్లీ చాలా పాజిటివ్ ఉండడానికి మీరు చూసుకుంటారు. కాషియస్ ఉంటారు, మీ సరౌండింగ్స్కైనా, పీపుల్కైనా, ఫ్రెండ్స్కైనా, రిలేటివ్స్కైనా కొంచెం కాషియస్గా ఉంటారు, కొంచెం దూరం ఉండడానికి ట్రై చేస్తారు. కొంచెం ఏంటంటే ఎప్పుడు షక్ చేయడం అంటారు హిందీలో, లైక్ తెలుగులో ఏంటంటే ఒక అనుమానం అన్న కళ్ళు మీద ఉంటుందండి. అంటే అనుమానం కొంచెం ఉంటుందండి మీలో, జనాలకి చూసి అంత ఈజీగా మీరు పడిపోరు ఎవరికి కూడా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అండ్ చాలా అంటే చాలా స్ట్రైట్గా మాట్లాడతారండి. అండ్ బ్లంట్ కూడా ఉంటారు కొన్నిసార్లు. ఆ బ్లంట్ పాజిటివ్ కూడా అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. సో ఇది మీ పాజిటివ్స్ అండి. నెగిటివ్స్ వచ్చేది స్టబ్బన్ ఉంటారండి చాలా మీరు. కొన్ని ఏరియాస్ చాలా స్టబ్బన్ అండ్ రిజిట్ ఉంటారు. టూ మచ్ వర్కోహాలిక్ ఉంటారు. వర్కోహాలిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ ఫ్యామిలీకి, మీ ఇంటి వాళ్ళకి టైం ఇవ్వలేకపోతారు. కొన్నిసార్లు ఆర్గ్యుమెంటేటివ్ ఉంటారండి, చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు కొన్నిసార్లు టక్ అని. అండ్ మీతో ఆర్గ్యుమెంట్స్తో ఎవరు గెలవలేరండి, ఎందుకంటే మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కాబట్టి. పాయింట్ టు పాయింట్ ఆర్గ్యుమెంట్ పెడతారని ముందు వాడు కొన్నిసార్లు బాధపడతారు, కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, కొన్నిసార్లు మరీ టూ మచ్గా బాధపడిపోతారు అన్నమాట. సో అది మీరు చూసుకోవాలి. ఎక్కువగా బ్లంట్ ఉంటారు యాజ్ ఎ సైడ్ అండి, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బ్లంట్నెస్ ఉంటుంది మీలో. అండ్ కొన్నిసార్లు ఓడిపోవడానికి, ఏదైనా ఓడిపోతానా అని ఆ భయం అనేది ఉంటుందండి. సో అది మీరు కాస్త చూసుకోవాలి. ఇవి మీ ట్రేట్స్ అండి.